ఇక్కడ బాస్ నువ్వేనా? డబ్బులు ఇస్తారని విన్నా. నెక్స్ట్ సీన్లో మనం డైరెక్ట్గా బాస్నే చూస్తాం. ఎవడురా నువ్వు, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను కొంపదీసి వీడు మా వ్యాపారంలో వెళ్ళడానికి రాలేదు కదా. వీడిని చూస్తుంటేనేమో వీడు కూడా మా వ్యాపారస్తుడిలాగే ఉన్నాడు. సేమ్ మా బిజినెస్ లాగే ఉంది. మా టెరిటరీ మీద కొన్నబడింది అయ్యింది వీడికి. ఇటుపక్క సియోంగ్ నామ్ చూస్తే మరి ఇంతమంది ఎందుకున్నారా? ఇంకా సియోంగ్ నామ్ అడిగేస్తాడు, ఏంటి నేను ఎందుకు వచ్చాను ఇక్కడ? మీరు ప్రజలకి డబ్బు సాయం చేస్తారని విన్నా, అందుకే వచ్చా. వీడిని చూస్తుంటే ఏదో కొత్త ఆర్గనైజేషన్ కళ్ళు మా మీద పడ్డట్టున్నాయి. ఇక మేము జాగ్రత్తగా ఉండాలి. అయితే పక్క నుంచి మనకి కొన్ని సౌండ్స్ వినపడతాయి. కొరియన్లో విచిత్రం అని విన్నాను. మరి ఎంత విచిత్రమా? $1000 అప్పు $10,000 ఎలా అయింది సార్? అంటే 80,000 నుంచి 8 లక్షలు చేశారు నా కొడుకులు. మా చట్టాలు ఇలాగే ఉంటాయి. నచ్చితే ఉండులేదని దేశానికి మింగాయి. ఏంటి దేశమా? ఎవరెత్తగాడు? ఆ గొంతు ఎక్కడో విన్నట్టు. సీన్కి అటువైపు చూస్తేనే బ్రేక్ డెక్. నాకు ఇంకొంచెం టైం ఏంటి సార్? బ్రేక్ డెక్ కష్టపడి పని చేస్తాడు, మీ అప్పంతా తీర్చేస్తాడు. నువ్వే కదరా మాకు ఫోన్ చేసి అప్పు తీరుస్తా అన్నావు. తీర్చేస్తాను సార్, కొంచెం టైం. దొరికేవరా నా కొండిగా, నా డబ్బులు నాకు ఇచ్చేయరా. ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావు? ఏంటి పట్టుకోలేను అనుకున్నావా? మిత్రమా ఇది అంతా మిస్అండర్స్టాండింగ్. అవునరా మిస్అండర్స్టాండింగ్. నిన్ను ఫ్రెండ్ అనుకోని మిస్అండర్స్టాండ్ అయ్యానరా నేను. నువ్వు దొంగవి కాదు. ఈ డబ్బులు నీకు ఇద్దామనే నేను దాచిపెట్టి ఉంచాను. ఫైనల్లీ నీ బ్యాగ్ దొరికింది వాస్కో. వస్తున్నాను స్వామి నేను. రాయ్ నేను చూస్తుంటే ఏదో రైవల్ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళ ఉన్నావు. అది కూడా కాకుండా ఇప్పుడు మా కస్టమర్ దగ్గర దొంగతనం చేస్తావురా? ప్రాణాల మీద ఆశుంటే ఆ డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపో. ఇది నా డబ్బులండి, నేను పెట్టేసి వెళ్ళడం ఏంటి? ఓకే ఆ మాట వినవైతే మంగతో ఒకేసారి పెట్టుకుంటావా? రా చూద్దాం. ఇదేరా ఇక్కడరా. అది లెక్క బర్నగల్స్ కూడా వచ్చేసారు. ఇప్పుడు 2 గ్యాంగ్స్ యొక్క ఫేస్ ఆఫ్ అవుతుంది. ఇద్దరు షాక్లో ఉంటారు. చేసి అంటాడు, ఓకే నువ్వు ఒక్కడివే రాలేదైతే అనుకున్నట్టే మీ గ్యాంగ్తో పాటు వచ్చావు. ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదురా. వీళ్ళందరూ జస్ట్ గ్యాంగ్స్టర్స్. అటువైపు గ్యాంగ్స్టర్లు చూస్తే ఓకే నువ్వు ఒక్కడివే కాదు, మీ మంద మొత్తాన్ని వేసుకొని వచ్చావు. అయితే వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు కూడా కొంపతీసి వీళ్ళు గాడ్ డాగ్సా? కొంతమంది పిల్లలు మన వ్యాపారంలో తలదూరొస్తున్నారని తెలుస్తుంది. అయితే ఎంత ధైర్యం ఉంటే మా వాస్కో మీదకి వస్తారా మీరు? అయితే ఇక్కడ సియోంగ్ నా మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయింటాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళందరూ నన్ను పట్టుకోవడానికి ఎందుకు వస్తున్నారు? నేను బర్నగల్స్ తప్ప ఎవరు చేసి చేయట్లేదు. వేళ నువ్వే వచ్చి గెలిగావు. చలి రావడం మంచి పని అయింది, నీకు డబ్బులు దొరికే. అయితే బాస్ మీరు వాళ్ళ సంగతి చూసుకోండి, ఈ నా కొడుకు సంగతి నేను చూసుకుంటే పుడింగ్లా ఓడిపోతాడు. ఒక్క దెబ్బ పంచ్ మ్యాన్ అయిపోతాడు మన సియోంగ్ నా. ఒలగడ్డ పవర్ ఒక్క దెబ్బకు నాకౌట్ అయిపోతాడు. పెద్దనా ఏం కాలేదుగా నీకు? నేను లైట్గానే హిట్ చేశాను, ఏం కాలేదులే. అయితే సడన్గా వెనకాల నుంచి ఒకడు కర్ర తీసుకొని కొట్టపోతుంటాడు. కర్ర మాట కంప్లీట్ కూడా కాదు, సడన్గా ఒక వచ్చి కిక్ చేస్తాడు అంతే. వస్తే బ్రేక్ డ్యాక్. అంటే బ్రేక్ డ్యాక్ ఎందుకు కిక్ చేయడం ఏంటి? మిత్రమా ఏం కాలేదు కదా? నేను నీ డబ్బు చూసి టెంప్ట్ అయిన మాట వాస్తవమే, నేను కాదన్నా. కానీ నువ్వు చేసిన మంచి విషయాలన్నీ చూసి నా మీద నాకే సిగ్గేసింది. అందుకే ఎట్లాగైనా నీ డబ్బులు నీకు తిరిగిద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. వీళ్ళకి ఫోన్ చేయడం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. సియోంగ్ హామ్ అంటాడు, కానీ మిత్రమా మీరు వీళ్ళతో ఫైట్ చేయడం అఫోర్డ్ చేయలేరు, మీకు ఫ్యామిలీ ఉంది. నా మిత్రుడు నాకు చెప్పాడు ఒక మగాళ్ళలో ప్రవర్తించమని. ఆ మిత్రుడు ఎవడు? మన సేనాపతి ఒలగడ్డ దళపతి సియోంగ్ హామ్. ఆ మోంకోల్ నీ దగ్గర ఉంచుకున్నాం అయితే అంటే దాని తల మీద పెట్టుకుంటాడు. అది పెట్టుకొని మోయితాయి పోజ్ ఒకటి ఇస్తాడు. దాన్ని చూడంగానే వాడు గుర్తుపెట్టేస్తాడు, ఇతను నాకు తెలుసు, ఇతను బ్రేక్ డ్యాక్, ద కింగ్ బ్రేక్ డ్యాక్, మోయితాయ్ లెజెండ్. 128 మ్యాచెస్ ఫైట్ చేస్తే 128 గెలిచారు. రిటైర్మెంట్ అదిగో అంటే అతను రిటైర్మెంట్ ఇచ్చేసారంట. దేనికి? ఒక మ్యాచ్లో యాక్సిడెంటల్గా ఒక పర్సన్ని చంపేశారంట. ద ప్రైడ్ అండ్ జాయ్ ఆఫ్ థాయిలాండ్. ఏంటి అతను ఇక్కడేం చేస్తున్నాడు? మన జేస్కి అంతా బుర్ర తిరిగిపోతూ ఉంటుంది. అయితే జేస్, ఓ వాస్కో, ఎలా కనుక్కున్నారో మేము ఇక్కడ ఉన్నామని. అంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సో నేను టెలిపతి వాడికి కనుక్కున్నాను. ఏం చెప్పరా, నువ్వు ప్రతి బిల్డింగ్ ప్రతి ఇది ఎతికేసావు కదా. ఏంటి ఇంకొక స్ట్రాంగ్ గాయ? హే బ్రేక్ డ్యాక్, ఏంటి మీ ఇద్దరికి పరిచయం ఉందా వాస్కో? అవును జేస్, మేమిద్దరం కలిసి పని చేసాం. పైగా తను నా మోయిథాయ్ మాస్టర్, ద కింగ్ బ్రేక్ డ్యాక్. ఎలా ఉన్నావు వాస్కో? అందరూ షాక్లో ఉన్న సమయాన సియోంగ్ హామ్ చెప్తాడు, ఇది ఇలా జరిగింది. ఓకే నువ్వు నాకు డబ్బులు ఇద్దామని వచ్చావు, వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని నేను చేశారు అంతే కదా. సరే నేను బ్రేక్ డ్యాక్ అప్పు తీరుస్తున్నాను. అందరూ షాక్ అయిపోతారు. నువ్వు తీరుస్తావా? సరే
అయితే ఇప్పుడు దెబ్బలు తగిలిన మా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ మెడికల్ బిల్స్ పరిస్థితి ఏంది, మా ఫర్నిచర్ డ్యామేజ్ అయింది దాని పరిస్థితి ఏంది. వాస్కోకి సీరియస్ లుక్ ఇస్తాడు, బ్రేక్ డాక్ జోలికి రావద్దు. సరే 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 నేను క్షమించేస్తున్నాను, మీరే నుంచి మింగేయండి, ఎంత త్వరగా వీలుతాను త్వరగా మింగేయండి. బ్రేక్ డాక్ అంటాడు. వాస్కో ఇది మరీ నేను తీసుకోలేండి రా, $10,000. గురువుగారు మీరు నేను ఒకటి, మీ అప్పు నా అప్పు. థ్యాంక్ యూ వాస్కో, నీ రుణం నేను ఎట్టైనా తీర్చుకుంటా. నీకు నేను రుణపడిపోయాను, నీకు $10,000 నేను ఇస్తాను. మనోడు ఇదంతా చూస్తూ $10,000 అంత చిన్న అమౌంట్ కూడా కాదు అలా ఇచ్చేయడానికి. సో ఇదే ఫ్రెండ్షిప్ అంటే. స్వామి ఈ ప్లేస్ అంత బ్యాడ్ కాదు. ఇలా ఫ్రెండ్షిప్ డ్రామా అంతా చూస్తున్న బాస్ గాడికి క్రాక్ వస్తుంది. ఇది మీ స్కూల్ కాదు, మింగేయండి ఇక్కడి నుంచి. దీంతో మన తలపతి ఉల్లగడ్డ దళపతి సియోల్ యాత్ర ముగుస్తుంది. ఓకే, యాత్ర ముగిసిందంటే ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాడా? నామున్నానా? బ్రేక్ డాక్ నువ్వు చెప్పావు కదా ఈ మోంకోల్ ఏదైతే ఉందో ఇది చాలా విలువైందని. అది అంత విలువైంది అయితే ఇక్కడ ఇన్ని ఎందుకు ఉన్నాయిరా? ఓ ఇదే, ఈ మోంకోల్ ఏదైతే ఉందో అది నా ప్రీషియస్, నా విలువైన గొప్ప స్టాక్కి సంబంధించింది. ఈ స్టాక్ మొత్తాన్ని మనం అమ్మేయబోతున్నాం సియోంహామ్. ఇది అమ్మేసి మనం వాస్కో అప్పు తీరుస్తున్నాం. వాస్కోకి మనం అప్పుబడి ఉన్నాం కదా, అది తీర్చుకుందాం. స్వామి చూస్తుంటే అనిపిస్తుంది నేను ఇంకొంతకాలం వరకు నేను నీ దగ్గరికి రాలేకపోవచ్చు. ఏం బాధపడబాకు సియోంహామ్, జస్ట్ 3,000 అంటే అమ్మేద్దాం అయిపోద్ది అంటాడు బ్రేక్ డాక్. అయితే నెక్స్ట్ సీన్లో మనం క్రిస్టల్ని చూస్తాం 12 చాప్టర్ల తర్వాత. ఇంతకుముందు చాప్టర్లో క్రిస్టల్కి డానియల్ని డ్యూక్ని చూసి డౌట్ వచ్చింది కదా, ఇద్దరు ఒకేసారి ఉండడం ఏంటి, ఇది పాసిబుల్ కాదు, ఇలా జరగకూడదు. కోజీకి ఫోన్ చేసి రే ఇది ఇలాంటి విషయం నువ్వు పలాంటి షాప్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటుంది. కోజీ సాయంతో నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించగలిగాను. ఇక చూద్దాం. తీరా చూస్తే అక్కడ ఉండేది డ్యూక్ అని తెలుస్తుంది క్రిస్టల్కి. ఇది డానియల్ గారు డ్యూక్ అంటే నా డౌట్ కరెక్టే. అయితే వాడికాడ 2 బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? క్రిస్టల్ కనుక్కుంటుందా లేదా, అది కన్ఫర్మ్ చేసుకుంటుందా లేదా? నెక్స్ట్ ఆర్క్ నెక్స్ట్ వీడియో క్రిస్టల్ ఇన్వెస్టిగేషన్ ఆర్క్. 2 చాప్టర్లే వీడియోలో లేపేద్దాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.